రాష్ట్ర వ్యాప్తంగా కలకలం రేపిన ఫోన్ ట్యాపింగ్ కేసులో ఇవాళ చేవెళ్ల ఎంపీ కొండా విశ్వేశ్వరరెడ్డి సిట్ ముందు హాజరు కానున్నారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. ఫోన్ ట్యాపింగ్ కేసు దర్యాప్తును సిట్ అధికారులు వేగవంతం చేయడం జరిగింది. ఇప్పటికే సాక్షులకు సంబంధించి కొంతమందిని వాంగ్మూలం రికార్డ్ చేసిన సంగతి తెలిసింది. అయితే సాక్షులు ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా దీంట్లో ప్రధాన నిందితుడిగా ఉన్న ప్రభాకర్ రావుతో పాటు ప్రణీత్ రావును కూడా మరొకసారి ప్రశ్నించాలని చెప్పి కూడా సిట్ అధికారులు భావిస్తున్నట్లు తెలిసింది. అయితే అందులో భాగంగానే ఈరోజు చేబెల్లె ఎంపీ కొండ విశ్వేశ్వరరెడ్డిని కూడా ఈరోజు 11 గంటలకు జూబ్లీస్లోని ఏసీబీ కార్యాలయానికి రావాలని చెప్పి కూడా చెప్పడం జరిగింది. అయితే గతంలో 2023 సార్వత్రిక ఎన్నికల సమయంలో కూడా తన ఫోన్ ట్యాపింగ్ అయినట్లు కూడా సిట్ అధికారులు గుర్తించి అతనికి నిన్న నోటీసులు సర్వ్ చేయడం జరిగింది. ఈరోజు తనను వాంగ్మూలాన్ని రికార్డ్ చేస్తాము, ఈ కేసుకు సంబంధించి కూడా పూర్తిగా వాటికి సంబంధించిన వివరాలు సేకరించి వాటికి సంబంధించి వాంగ్మూలం రికార్డ్ చేస్తామని చెప్పి కూడా 160 సెక్షన్ కింద నోటీసులు జారీ చేయడం జరిగింది. ఈరోజు 11 గంటలకు అతను వచ్చిన తర్వాత వాంగ్మూలం అయితే రికార్డ్ చేయడం జరిగింది. ఇప్పటికే సాక్షులకు సంబంధించి కూడా దాదాపు 250 మందికి పైగా సాక్షులను సిట్ అధికారులు విచారించినట్టు తెలిసింది. అందులో భాగంగానే రాజకీయ నేతలు, తర్వాత రాజకీయ నేతలకు సంబంధించిన సన్నిహితులు కానీ కార్యకర్తలతో పాటు కొంతమంది వారిని కూడా ఇప్పటివరకు అయితే సిట్ అధికారులు విచారించి తర్వాత వారి యొక్క వాంగ్మూలం అయితే రికార్డ్ చేయడం జరిగింది. అయితే ఇప్పటికే దాదాపు 6 సార్లు కూడా ప్రభాకర్ రావుని సిట్ అధికారులు విచారించడం జరిగింది. దాంట్లో కొంతవరకు మాత్రమే సమాచారం సిట్ అధికారులకు వివరించినట్టు తెలిసింది. అయితే తను చెప్పిన విషయాలను ఇప్పటికే సిట్ అధికారులు కొంతవరకు అసంతృప్తిగా ఉన్నప్పటికీ తర్వాత వచ్చే నెల 5వ తారీఖున సుప్రీంకోర్టులో ఇటు ప్రభాకర్ రావుకు సంబంధించిన కేసు పైన హీరింగ్ ఉంటుంది కాబట్టి అప్పుడు సుప్రీంకోర్టులో తమకు సంబంధించిన వాదనలు మేము వినిపిస్తామని చెప్పి కూడా అధికారులు చెప్తున్న పరిస్థితి అయితే ప్రస్తుతం అయితే ఉందని చెప్పవచ్చు. కానీ ఈ వీటిలో వాంగ్మూలాలే సాక్షుల యొక్క వాంగ్మూలం చాలా కీలకం కాబోతుంది. దీంట్లో ప్రభాకర్ రావు కానీ తర్వాత ప్రభాకర్ రావు టీము ఎవరైతే ప్రణీత్ రావు కానీ తర్వాత రాధాకిషన్ రావు, తిరుపతి అన్న భుజంగరావు, తర్వాత వీళ్ళైతే ఎవరైతే ఉన్నారో ఫోన్ ట్యాపింగ్ సంబంధించిన వ్యవహారంలో ఎవరెవరు నిందితులుగా ఉన్నారో వారిని మరొకసారి విచారించిన తర్వాత సాక్షుల యొక్క వాంగ్మూలాన్ని పరిశీలించిన తర్వాత ఈ కేసుకు సంబంధించి కూడా మరికొద్ది రోజుల తర్వాత కూడా ఒక ఫుల్ స్టాప్ పడే అవకాశం ఉంది. కానీ సాక్షులు దాదాపు ఇప్పటికే 618 మందికి సంబంధించి కూడా ఫోన్లు ట్యాపింగ్ చేసినట్టు సిట్ అధికారులు గుర్తించారు. కాబట్టి దానిలో ఆధారంగా ఒక్కొక్కరిని పిలిచి సాక్షుల యొక్క వాంగ్మూలాలు ప్రస్తుతం అయితే రికార్డ్ చేస్తున్నారు. రికార్డుల తర్వాత మరి ఎలాంటి పరిణామం చోటు చేసుకున్నది కూడా ప్రస్తుతం అయితే వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఓటు స్టూడియో.